న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చూస్తే 2020లో అయింది అన్నట్టు. 2017లో ఆరిజిన్ అయింది. కస్తూరి రంజన్ కమిటీ సెటప్ చేసింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఎస్ఆర్డి మినిస్ట్రీ. ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 1986 తీసేయడానికి, 1986 పాలసీని తీసేయడానికి కస్తూరి రంజన్ కమిటీ పెట్టింది. కస్తూరి రంజన్ కమిటీ 2017లో పెడితే గవర్నమెంట్ ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో పెట్టింది, కొన్ని మాడిఫికేషన్స్ చేసి. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కరిక్యులం చేంజ్ అయింది అన్నట్టు. కరిక్యులం ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, ఫౌండేషనల్, FOUNDATIONAL, ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ. ఫౌండేషనల్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటుంది. 3 ఇయర్స్కి, ఫస్ట్ 3 ఇయర్స్లో అంగన్వాడీ ఓర్ ప్రీ స్కూల్ ఓర్ బాల్వాటిక. ఏజ్ వచ్చేసి 3 to 6 ఏజ్లో 3 ఇయర్స్ ఉంటుంది. 3 to 6 అని అంటే 3లో స్టార్ట్ అయితే 6 ఇయర్స్కి ఉంటుంది. అంగన్వాడీ, లేకపోతే ప్రీ స్కూలు, లేకపోతే బాల్వాటిక, ఇది అన్నట్టు. ఇంకేమొస్తుంది, ఫౌండేషనల్ కింద క్లాసెస్ 1-2 కూడా వస్తాయి, 1-2 కూడా వస్తుంది. ఏజ్ 6 to 8 ఉంటుంది, 2 ఇయర్స్. సో 3+2 అన్నట్టు ఫౌండేషనల్. 1 సెకండ్ క్లాస్ వరకు ఫౌండేషనల్ అంటారు. ఇంకా ప్రిపరేటరీ వచ్చేసి క్లాస్ 3 నుంచి క్లాస్ 5 వరకు వస్తుంది, 3 ఇయర్స్. ఇది 8 to 11 ఏజ్ అన్నట్టు ప్రిపరేటరీ. మిడిల్ వచ్చేసి క్లాస్ 6 to 8, 6, 7, 8 అన్నట్టు. 11 to 14 అన్నట్టు, 11 to 14. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇది మిడిల్ స్కూల్. సో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ స్కూల్, సెకండరీ స్కూల్. సెకండరీ అని వచ్చేసి 9 to 12 ఉంటుంది, ఏజ్ 14 to 18, 9 to 12. సో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ ఇలా ఉండాలని చూస్తుంటున్నట్టు. అంతకుముందు ఏమన్నా క్లాస్ అట్లా వేరేగా ఉంటుండే, కానీ కరిక్యులం చేంజ్ చేశారు. ఫౌండేషనల్ అప్ టు ఫౌండేషనల్ పెట్టారు క్లాస్ 2 వరకు, ప్రిపరేటరీ ఏమో అప్ టు క్లాస్ 5, మిడిల్ ఏమో క్లాస్ 8 వరకు, సెకండరీ ఏమో క్లాస్ 2 వరకు. చేంజ్ టీచింగ్ మెథడాలజీ కూడా చేశారు. 3 లాంగ్వేజ్ ఫార్ములా పెట్టారు. సపరేషన్ ఏం లేదు, ఆర్ట్స్ వర్సెస్ సైన్స్, కరిక్యులర్ వర్సెస్ ఎక్స్ట్రా కరిక్యులర్, అకాడమిక్ వర్సెస్ వొకేషనల్, ఇట్లా ఏం లేదన్నట్టు. ఇంటర్నేషనల్ స్టడీస్ హ్యావ్ ఫౌండ్ 3 to 6 years క్రూషియల్ ఫర్ మెంటల్ డెవలప్మెంట్. 3 to 6 years అనేది క్రూషియల్ అన్నట్టు మెంటల్ డెవలప్మెంట్కి. సో గవర్నమెంట్ విల్ టార్గెట్ ఇట్ వయా 3 years ఆఫ్ అంగన్వాడీ ఓర్ ప్రీ స్కూలింగ్. ఎడ్యుకేషన్ ప్రైమరీ అదర్ రిఫార్మ్స్ ఏంటంటే 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండాలి ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్. ఇంకా నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ టు ఎన్ష్యూర్ బై 2015 ఆల్ చిల్డ్రన్ ఇన్ క్లాస్ 3 ఆర్ ఏబుల్ టు డూ బేసిక్ లెవెల్ ఆఫ్ రీడింగ్ అండ్ మ్యాథ్స్. ఇది అన్నట్టు. నో రిజిడ్ సపరేషన్ బిట్వీన్ అకాడమిక్ స్ట్రీమ్స్, నో రిజిడ్ కరిక్యులం. ఇంతకుముందు విషయం, వొకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి క్లాస్ 6 నుంచి. ఇంటర్న్షిప్స్తోన కౌన్సిలర్స్ అండ్ సోషల్ వర్కర్స్ని యూస్ చేసుకోవాలి. సైకలాజికల్ కౌన్సిలింగ్, సెక్షువల్ హరాస్మెంట్, బుల్లింగ్, డిప్రెషన్తో డీల్ చేయడానికి. ఓపెన్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫర్ క్లాసెస్ 3, 5 and 8 త్రూ NIOS 3, 5, 8కి ఉండాలి అన్నట్టు. కలెక్టివ్లీ ఇట్ విల్ బ్రింగ్ అప్ 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ టు ద స్కూలింగ్ అన్నట్టు. నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏంటంటే by 2020 in class 3 are able to do basic level of reading and maths. ఇదన్నట్టు. బాల్ భవన్స్ there will be special daytime this will be special daytime boarding schools with art related, career related and play related activities అన్నట్టు. సామాజిక్ చేతన కేంద్రాస్, సోషల్ కాన్షియస్నెస్ సెంటర్స్ ఫ్రీగా సెటప్ చేస్తారు. సెటప్ ఇన్ ద ఫ్రీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Artist school complex to have artists in residence. Such artists will promote traditional arts, లోకవిద్య. ఇంకోటి ఏంటంటే క్లాస్ 12 వరకు NCERT అనేది నేషనల్ సర్క్యులర్ ఫ్రేమ్వర్క్
ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుంది. NCFSC ఇది ఏంటంటే నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నేషనల్ కరిక్యులర్ framework up to class 8 NCERT to develop a national curricular and pedagogical framework for early childhood care and education or ECCE అంటారు. ఏంటంటే ECCE అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది అన్నట్టు. ఇది NCPF నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగోగికల్ ఫ్రేమ్వర్క్. Ministries of HRD or Education, Ministry of Women Child Development, Ministry of Health and Tribal Affairs will jointly implement ECCE to improve syllabus and teaching methodology. ECCE అనేది సిలబస్ని టీచింగ్ మెథడాలజీని ఇంప్రూవ్ చేస్తుంది. బేసికల్గా ప్రెషర్ ఫర్ రోట్ లెర్నింగ్ తగ్గిస్తుంది, కోచింగ్ క్లాసెస్ ఇంపాక్ట్ తగ్గిస్తుంది అన్నట్టు. మరి ఎడ్యుకేషన్ ఏంటి, మీడియం ఏంటి అంటే మదర్ లాంగ్వేజ్, టీచింగ్ ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ ఫర్ క్లాస్ 5th వరకు డెఫినెట్లీ వీ విల్ ట్రై టు కంటిన్యూ ఇట్ ఈవెన్ అప్ టు క్లాస్ 8 అండ్ బిహైండ్ కూడా. సంస్కృత్ మీడియం కూడా ఆఫర్ చేస్తారు ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఎట్ సెకండరీ లెవెల్ ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఆఫర్ చేస్తారు. 3 language formula. All students will learn 3 languages in their school. At least 2 of the languages must be native Indian. You may opt one mother tongue. అట్లా అన్నట్టు. No language will be imposed on any student. న్యూ ఆర్గనైజేషన్స్ పెడతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ, పర్షియన్ అండ్ ప్రాకృత్ అని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కూడా పెడతారు. PM3 స్కూల్స్ స్కీమ్. PM3 అంటే ఏంటంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ద్వారా ఎక్స్ట్రా ఫండింగ్ ఇస్తుంది 14,000+ స్కూల్స్కి అక్రాస్ కంట్రీ. NEP 2020 ఆబ్జెక్టివ్స్తో ఉండడానికి ఫౌండేషనల్ లిటరసీ మీద, ఇంటరాక్షన్ విత్ లోకల్ ఆర్టిషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, గ్రీన్ స్కూల్ డెవలప్ చేస్తారు. ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో PM3 స్కూల్ సిస్టమ్ ఇది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే GER అనేది ఇప్పుడు 26 ఉంది, 50% ఉండాలి. 3.5 crore అడ్మిషన్ సీట్స్ యాడ్ చేయాలి హైయర్ ఎడ్యుకేషన్లో. కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, మల్టీడిసిప్లినరీ కోర్సెస్ అలో చేయాలి. ఫిలాసఫీ అండ్ ఆర్కిటెక్చర్, ఎర్త్ సైన్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఇలాంటివి. ప్రైవేట్ కాలేజెస్ అనేవి సమ్ యూనివర్సిటీస్కి అప్లై అయినాయి. ఇప్పుడు కాలేజ్ హ్యాస్ టు ఫాలో ద అడ్మిషన్ ప్రాసెస్ అండ్ సిలబస్ డిఫైన్డ్ బై యూనివర్సిటీ. నెక్స్ట్ 15 yearsలో మోర్ ఆటోనమీ టు ద కాలేజెస్ ఇస్తారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది టు బి ఇంటిగ్రేట్ చేయాలి. యూఎస్ఏలో స్టూడెంట్ ఒక పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేస్తే క్రెడిట్స్ వస్తాయి. వెన్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటే తనకి డిగ్రీ వస్తుంది. స్టూడెంట్స్ ఎన్ని కోర్సులను ఎన్రోల్ చేసుకోవచ్చు ఎక్కువ క్రెడిట్ సంపాదించుకోవడానికి. అండ్ ఫినిష్ ద కాలేజ్ గ్రాడ్యుయేషన్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు. సమ్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఇది అడాప్ట్ చేసుకున్నవి. క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ సిస్టమ్, CBSS. NEP 2020 పాలసీ కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్తోన మల్టిపుల్ కోర్సెస్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్రోల్ అయితే క్రెడిట్స్ అనేటివి డిజిటల్గా స్టోర్ చేస్తారు. యూ కెన్ కంబైన్ దెమ్ టు ఎనీ డిగ్రీ. ఈ ఆర్గనైజేషన్ 2020లో సెటప్ చేశారు అన్నట్టు. ఇది అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ హైయర్ ఎడ్యుకేషన్లో 4 కోర్సు బీటెక్ డిగ్రీ ఉంటుంది జనరల్గా. ఒకవేళ తను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాడు 3 years తర్వాత అయితే ఐఐటి అనేది BSc ఇస్తుంది. మా జనరల్గా ఐఐటీలో 4 years బీటెక్ కోర్స్ ఉంటుంది. 3 years తర్వాత ఎగ్జిట్ అయితే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇస్తుంది, BSc డిగ్రీ. ఈ ప్రపోజల్ 2019లో అప్రూవ్ చేసుకున్నారు. సిమిలర్ ప్యాటర్న్తో మన నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇట్లా మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చింది. ఒకవేళ మన ఒక కోర్స్ జాయిన్ అయినాక 1 year తర్వాతనే వస్తే మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జిట్ అవుతే సర్టిఫికేట్ వస్తుంది. 2 years తర్వాత వస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా.
అడ్వాన్స్డ్ డిప్లొమా వస్తుంది. 3 ఇయర్స్ తర్వాత వస్తుంది బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. 4 ఇయర్స్ తర్వాత వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ వస్తుంది. ఇట్లా చేయాలనుకున్నారు. ఇంకా కొత్త ఆర్గనైజేషన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెటప్ చేశారు. ఒక అంబ్రెల్లా బాడీగా ఎంటైర్ హయ్యర్ ఎడ్యుకేషన్కి మెడికల్ అండ్ లీగల్ కౌన్సిల్, లీగల్ ఎడ్యుకేషన్ బార్ కౌన్సిల్ ఇవన్నీ కలిపి HECI హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ వైలేట్ చేస్తే ఫైన్ వేస్తుంది. అంతకుముందు UGC AICT ఆఫీసర్స్ బ్రైబ్స్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు అది ఫేస్లెస్ ఇన్స్పెక్షన్ చేస్తుంది టెక్నాలజీతోన. సో దీనివల్ల బ్రైబరీ ఫేస్లెస్ సిమిలర్ టు ఫేస్లెస్ అసెస్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారుగా అలా అన్నట్టు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంతకుముందు డిఫరెంట్ రూల్స్ ఉంటుండే. HECI అనడానికి 4 ఇండిపెండెంట్ వర్టికల్స్ ఉంటాయి. ఏంటంటే నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఉంటుంది రెగ్యులేషన్కి. హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫర్ రెగ్యులేషన్కి. ఇంకా జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది స్టాండర్డ్ సెట్టింగ్కి. జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ ఉంటుంది ఫండింగ్కి. నేషనల్ అక్రిడియేషన్ కౌన్సిల్ ఉంటుంది అక్రిడియేషన్కి NAC ఉంటుంది ఇది అన్నట్టు. ఇంకా కొత్త ఆర్గనైజేషన్స్ ఏం పెట్టారు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు అని పెట్టింది. IIT IIM లేకనే గవర్నమెంట్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ పెడుతుంది. NRF నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒక అపెక్స్ బాడీగా క్రియేట్ చేశారు రీసెర్చ్కి ఇండియా. NRF నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. యూనివర్సిటీ డెఫినేషన్ని కొంచెం మారుస్తాము. ఏవైతే రీసెర్చ్ ఇంటెన్సివ్ అండ్ టీచింగ్ ఇంటెన్సివ్ కోర్సెస్ ఇస్తుందో అదన్నట్టు. HRD మినిస్ట్రీని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా రీనేమ్ చేశారు. అడల్ట్ ఓర్ 100% లిటరసీ ఉండాలి. అడల్ట్ ఓర్ PH దాంట్లో. లైఫ్ ఎంరిచ్మెంట్ ప్రోగ్రామ్స్ పెంచుతాము. నేషనల్ బుక్ ప్రమోషన్ కౌన్సిల్ టు ఎంకరేజ్ రైటింగ్, పబ్లిషింగ్ అండ్ రీడింగ్ ఆఫ్ గుడ్ బుక్స్ తెస్తాము. నేషనల్ బుక్ ప్రమోషన్ పాలసీ. రైటింగ్, పబ్లిషింగ్ అండ్ రీడింగ్ ఆఫ్ గుడ్ బుక్స్. యూనిఫామ్ ఆర్ స్టాండర్డ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ చేస్తాము ఫర్ స్టూడెంట్స్ విత్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ISL. ఇంపేర్ ఎవరైతే వినపడదో వాళ్ళకు అన్నట్టు. ఓపెన్ డిస్టెన్స్ ఆర్ లెర్నింగ్ అనేది ఓపెన్ లెర్నింగ్ క్లాస్ 358కి NIOS ద్వారా చేస్తాము. మ్యాసివ్ ఆన్లైన్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ని ప్రమోట్ చేస్తాము. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా MOOCs టెక్నాలజీ ద్వారా. రీజనల్ లాంగ్వేజెస్లో కంటెంట్ లెర్నింగ్ కంటెంట్ ఇస్తాము. దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ తెస్తాము అని చెప్పారు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం NETF. నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేది ఇది ఐడియా ఎక్స్చేంజ్కి ఎలా టెక్నాలజీ లెర్నింగ్ని, ఎగ్జామ్స్ని అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్స్లో వాడాలో ఇది అన్నట్టు. అసెస్మెంట్ అంతకుముందు ఎలా ఉంటుందంటే సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అన్నట్టు. అంటే సెమిస్టర్ అయిపోయాక లేకపోతే ఇయర్ అయిపోయాక ఫ్యాక్చువల్ మెమొరీ బేస్డ్ నాలెడ్జ్ చెక్కింగ్ చేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడేమో ఫార్మాటివ్ అసెస్మెంట్. ఫార్మాటివ్ అసెస్మెంట్. During the class, ask oral questions, give homework assignment to check students' analytical, critical thinking and conceptual clarity. ఇదన్నట్టు ఫార్మేటివ్ అసెస్మెంట్. అంతకుముందు సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఉంటుండే. అంతకుముందు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే. మెమొరీ, ఫ్యాక్చువల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసేది. ఐ స్టేక్ ఎగ్జామ్, లైఫ్ అండ్ డెత్ సిట్యువేషన్ అలా ఉంటుండే అన్నట్టు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అనేటివి కోర్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తేవి. లో స్టేక్ ఉంటుంది. అంటే ఎలా అంటే స్కూల్ అసైన్మెంట్ మార్క్స్ మే బి కౌంటెడ్, మోర్ అడ్మిషన్ ఆపర్చునిటీస్ విత్ లో స్కోర్ ఉన్న వస్తుండన్నాడు. ఓకే ఇలా అన్నట్టు. అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. న్యూ బాడీ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ కాల్డ్ పరాక్. నేషనల్ అసెస్మెంట్ సెంటర్ కాల్డ్ పరాక్, PARAKH. Performance assessment, review and analysis of knowledge for holistic development. Performance assessment, review and analysis of knowledge for holistic development for setting assessment standards.
ఎగ్జిస్టింగ్ బాడీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దాని పని చేస్తుంది. వీళ్ళు ఆఫర్ మోర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇస్తుంది, అడ్మిషన్ ఇన్ వేరియస్ కాలేజ్. మరి అసెస్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఎలా చేయాలి? స్టేట్స్ సెటప్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ. ఈ బాడీస్ విల్ రిక్వైర్ స్కూల్స్ అనేవి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, ఎన్ని సీట్స్ ఉన్నవి, ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్స్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. దీనివల్ల పబ్లిక్ ఓవర్సైట్ అకౌంటబిలిటీ పెరుగుతుంది అన్నట్టు. స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ ఫ్రేమ్వర్క్ SQAAF, స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ అన్నట్టు. నెక్స్ట్ ఇట్లా టీచర్స్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఫర్ టీచర్స్ 4 year ఇంటిగ్రేటెడ్ బీఈడి ఉంటుండే 2030కి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్లస్ NCERT కలిపి కొత్త ఫ్రేమ్వర్క్ ఇచ్చింది టీచర్ ఎడ్యుకేషన్కి. NCTE అనేది నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ డిజైన్ చేస్తుంది టీచర్స్కి. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్గా మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ చేస్తారు. ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది టీచింగ్లో. ఏ నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ ద టీచర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రిటైర్డ్ ఫ్యాకల్టీ. ఫండింగ్ యూనియన్ బడ్జెట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూసుకుంటే 2.8 ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి 3.5 ఉంది 2020లో. అది యూనియన్ ప్లస్ స్టేట్స్ టోటల్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ కరెంట్లీ 4.4% ఆఫ్ జీడిపి ఉంది. NEP అనేది దీన్ని అట్లీస్ట్ 6% చేయాలి అంటుంది. ఎక్స్పాండ్ చేసి రిఫార్మ్ చేయాలి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ని, అందరినీ కవర్ చేయడానికి. SC, ST, OBC, సోషలీ అండ్ ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, ఉమెన్ కానీ ట్రాన్స్జెండర్ కానీ. జెండర్ ఇంక్లూషన్ ఫండ్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఫర్ డిసడ్వాంటేజ్డ్ రీజన్స్ అండ్ గ్రూప్స్. ప్రైవేట్ కాలేజెస్ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడానికి అలా చేస్తుంది అన్నట్టు. కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఉన్నాయి, దట్స్ నాట్ ఇంపార్టెంట్.